వెల్కమ్ బ్యాక్ అగైన్. గడిచిన 24 గంటల్లో అంటే 10వ తారీఖు నుండి 11వ తారీఖు మార్నింగ్ 8 నుండి 8 వరకు వచ్చిన రిపోర్ట్స్ చూసినట్లయితే మన దేశంలో 514 కోవిడ్ కేసెస్ అనేది రికార్డ్ అయ్యాయి. ముగ్గురైతే చనిపోయారు. సో డిశ్చార్జ్ రేట్ అనేది పెరిగింది. ప్రస్తుతం మొత్తంగా దేశంలో 3422 కేసెస్ అనేవి యాక్టివ్ గా ఉన్నాయి. అంటే 3422 మంది కోవిడ్ తో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నారు. సో ప్రీవియస్ రిపోర్ట్ తో పోల్చుకుంటే ఈ రోజు రిపోర్ట్స్ లో కరోనా కేసెస్ అనేవి తగ్గాయి అనమాట. సో ఇక డెత్ రేట్ కూడా తగ్గింది. ఇక స్టేట్ వైజ్ గా రిపోర్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి కేసెస్ రికార్డ్ అవ్వలేదు. సో 11 మంది కోవిడ్ తగ్గి డిశ్చార్జ్ అయ్యారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 84 కేసెస్ అనేవి ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. అటు తెలంగాణలో కూడా ఎలాంటి కేసెస్ అనేవి రికార్డ్ అవ్వలేదు. సో ఎవరు డిశ్చార్జ్ కూడా అవ్వలేదన్నమాట. స్టిల్ 38 కేసులు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. సో హైయెస్ట్ యాక్టివ్ కేసెస్ లో స్టిల్ కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత మహారాష్ట్ర మరియు కేరళ ఉన్నాయి. సో చనిపోయిన ముగ్గురులో ఇద్దరు వచ్చేసి మహారాష్ట్రకి చెందిన వాళ్ళు, సో ఒకళ్ళు కర్ణాటకకి చెందిన వాళ్ళు. ఓవరాల్ రికార్డ్ చూసినట్లయితే ఈ రోజు రిపోర్ట్స్ లో కేసెస్ అనేవి తగ్గాయి, డెత్ రేట్ అనేది తగ్గింది మరియు డిశ్చార్జ్ రేట్ కూడా పెరిగిందన్నమాట. సో ఇండియాలో స్టిల్ అనేవి కరోనా కేసెస్ ఇంకా స్టేబుల్ గానే ఉన్నాయి. సో ఎలాంటి ఎక్కువగా పెరుగుదల లేదు, తక్కువగా కేసెస్ అనేవి తగ్గడం అనేది జరగట్లేదు ఫ్రెండ్స్. బట్ మనం ఖచ్చితంగా కరోనా సిమ్టమ్స్ పై అవగాహన కలిగి ఉండాలి. సో ఈ కరోనా అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో దీనికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మన కరోనా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం అనేది ఖచ్చితంగా అవగాహన అయితే కలిగి ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోజు రిపోర్ట్స్ ని మీ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోలో కరోనా సిమ్టమ్స్ పై, వాటి ప్రికాషన్స్ పై, అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి దానిపై ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఐ బటన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో మళ్ళీ కలుద్దాం రేపటి రిపోర్ట్ లో. థ్యాంక్స్ ఫర్